ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాను ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. ఇంకో ఆయన అంటాడు నేను ఉద్యమం చేస్తా బయటకు వచ్చి. ఏం ఉద్యమం చేసేది? 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014-18 నుంచి 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే. 2018-2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినాం. మేము మా ముఖ్యమంత్రి గారు యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు మాట తప్పకుండా వెనక్కి తిరగకుండా కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం.